గువాహటిలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ని ఆడుకోగా, చేస్ చేయడానికి వచ్చిన మన బ్యాట్స్‌మెన్‌లైతే గువాహటిలో ఊచకోత కోశారనే చెప్పొచ్చు. ఎవరైతే జస్ప్రీత్ బుమ్రాని వికెట్స్ తీయడం లేదు, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిథమ్ కోల్పోయింది, ఇప్పుడు ఆ రిథమ్ లేదు అంటున్నారో, వాళ్ళందరికీ ఈ మ్యాచ్‌లో సరైన సమాధానం చెప్పాడు బూమ్ బూమ్ బుమ్రా. బ్యాటింగ్‌లో చూసుకున్నా మళ్ళా కాటేరమ్మ కొడుకులు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు అదరగొట్టేశారు. 2025లో ఎవరైతే మన కెప్టెన్ ఫామ్ గురించి మాట్లాడినప్పుడు తనిచ్చిన రిప్లై ఏంటి? నేను ఫామ్ కోల్పోలేదు. నా బ్యాట్ నుంచి రన్స్ మాత్రమే రావడం లేదన్నాడు. దానికి ఈ వరల్డ్ కప్ ముందు సరైన సమాధానం ఇస్తున్నాడనే చెప్పొచ్చు. టీమిండియన్ బ్యాటర్స్ కొట్టిన కొట్టుడికి 9 గంటలకు స్టార్ట్ అయిన చేజ్ కేవలం 38 నిమిషాల్లో చేజ్ ఫినిష్ అయిపోయింది. ఇక మూడవ మ్యాచ్‌లోకి వస్తే ఈ మ్యాచ్ మొదట 2 మ్యాచ్‌ల్లా హై స్కోరింగ్ కాదు. ఇక్కడ పిచ్ కొంచెం బౌలర్స్‌కి ఫ్రెండ్లీగా ఉందనే చెప్పొచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. టీమ్ చేంజెస్ చూసుకుంటే మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు హర్షదీప్ సింగ్‌కి బదులు జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వరుణ్ చక్రవర్తికి బదులు రవి బిష్ణోయ్‌ని తీసుకొచ్చారు. ఇక న్యూజిలాండ్‌కి చూసుకున్నా అనుకున్నట్లే జాక్ ఫోక్స్‌కి బదులు కైల్ జేమిసన్ వచ్చాడు. నీషమ్ ఇంకా రాలేదంట ఇండియాకి. లేదు అంటే తన స్క్వాడ్‌లోకి వచ్చేవాడని చెప్పాడు మిచెల్ శాంట్నర్. ఇక ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్‌కి అంత గొప్ప స్టార్ట్ అయితే రాలేదు. మొదటి ఓవర్‌లోనే హర్షిత్ రాణా మళ్ళా కాన్వే వికెట్ తీసినప్పటికీ ఇది హార్దిక్ పాండ్యా వికెట్ అనే చెప్పొచ్చు. మిడ్ ఆఫ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అతను. తర్వాత ఓవర్‌లోనే క్లచ్ గోడ్ హార్దిక్ పాండ్యా, రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. గ్లెన్ ఫిలిప్స్ అండ్ టిమ్ సైఫర్ట్‌కి మధ్య పవర్ ప్లేలో రన్నే బాల్ పార్ట్నర్‌షిప్ 21 రన్‌లు వచ్చినప్పటికీ దాన్ని పెద్ద పార్ట్నర్‌షిప్‌గా కన్వర్ట్ చేయలేకపోయారు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్‌లో బౌలింగ్ వేయడానికి వచ్చిన బుమ్రా మొదటి బాల్‌లోనే జెమ్ ఆఫ్ ది డెలివరీ వేసి టిమ్ సైఫర్ట్‌ని అవుట్ చేశాడు. తర్వాత 4గో వికెట్‌కి మార్క్ చాప్మన్ అండ్ గ్లెన్ ఫిలిప్స్‌కి మధ్య మళ్ళా ఇంకో పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఈసారి గ్లెన్ ఫిలిప్స్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా మరో ఎండ్‌లో బ్యాటింగ్ వచ్చిన మార్క్ చాప్మన్ అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్‌లో ఒక 4, ఒక 6 కొట్టి మొత్తం 19 రన్స్ స్కోర్ చేసి మొమెంటమ్‌ని మార్చారు అనుకున్నప్పుడు 12వ ఓవర్‌లో రవి బిష్ణోయ్ వచ్చి అటాకింగ్ చేస్తున్న మార్క్ చాప్మన్ వికెట్ తీశాడు. ఇక అక్కడి నుంచి న్యూజిలాండ్ టీం ఇంకా కోలుకోలేదు. క్విక్ సక్సెషన్స్‌లో వికెట్స్ తీసి న్యూజిలాండ్ కేవలం 153 పరుగులకే ఆపేశారు మన వాళ్ళు. ఈ ఇన్నింగ్స్‌లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా తిరిగి మళ్ళా ఫామ్‌లోకొచ్చి 4 ఓవర్‌లో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, ఈ మ్యాచ్‌లో ఆల్మోస్ట్ 13 నెలల తర్వాత మళ్ళా ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చిన రవి బిష్ణోయ్ ఔట్ ఆఫ్ ద సిలబస్ వచ్చాడనే చెప్పొచ్చు. బిష్ణోయ్ కూడా 4 ఓవర్‌లో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌కి చూసుకుంటే బ్యాటింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులు స్కోర్ చేయగా, అది అతని రేంజ్ ఇన్నింగ్స్ కాదు. ఈ 48 పరుగులు 40 బాల్స్‌లో స్కోర్ చేశాడు. 154 పరుగులతో బరిలోకి దిగిన టీమిండియాకి మొదటి బాల్ అంత గొప్ప స్టార్ట్ రాలేదు. మ్యాట్ హెన్రీ ఫస్ట్ బాలే సంజు శాంసన్ అవుట్ చేయగా, అప్పటినుంచి మొదలుపెట్టారయ్యా కాటేరమ్మ కొడుకులు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి కేవలం 19 బంతుల్లోనే 53 రన్ల పార్ట్నర్‌షిప్ చేయగా, ఇందులో ఏకంగా 9 బౌండరీస్ ఉన్నాయి. 4గో ఓవర్‌లో బౌలింగ్‌కొచ్చిన ఇషోది ఒక ప్లాన్ ప్రకారమే వచ్చి ఇషాన్ కిషన్‌ని అవుట్ చేసినప్పటికీ, మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. టీమిండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 40 బంతుల్లోనే 102 పరుగుల పార్ట్నర్‌షిప్ చేసి, కేవలం 10 ఓవర్‌లోనే 153 రన్ల టార్గెట్‌ని చేజ్ చేసేశారు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేయగా, మొదటి బాల్‌లోనే వికెట్ పడ్డాక మన వాళ్ళు ఆడిన ఆట చూస్తుంటే ఇది న్యూజిలాండ్ టీమ్ ఆడిన పిచ్చేనా? లేక ఇన్నింగ్స్ మధ్యలో ఏమైనా చేంజ్ చేశారా అనిపించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇండియన్ బ్యాట్స్‌మెన్ కొట్టిన కొన్ని రికార్డ్స్ చూస్తే ఫాస్టెస్ట్ 50 బై ఇండియన్ బ్యాట్స్‌మెన్ అగైన్స్ట్ న్యూజిలాండ్ 14 బంతుల్లో అభిషేక్ శర్మ కొట్టగా, పవర్ ప్లేలో కొట్టిన 94 పరుగులైతే న్యూజిలాండ్‌పై కొట్టిన హైయెస్ట్ పవర్ ప్లే రన్స్ ఇది ఇండియాకి. ఈ మ్యాచ్ గెలిచిన మార్జిన్‌కి టీమిండియాకి ఎక్కువ బాల్స్ స్పేర్ చేసి ఫినిష్ చేసిన మ్యాచ్ అంటే ఇది. 60 బాల్లు మిగిలినాయి ఇంకా. మన టీమిండియా ఈ రేంజ్‌లో ఆడితే కనుక వరల్డ్ కప్‌ని తుడిచిపెట్టి నేను వచ్చి తీసుకుంటా అని వరల్డ్ క్రికెట్‌కి చెప్తున్నారు అన్నట్టు ఆడారు ఈ మ్యాచ్ అయితే. ఈ మ్యాచ్‌లో టీమిండియాకి చూసుకుంటే బ్యాటింగ్‌లో పార్ట్నర్‌షిప్సే కాదు, బౌలింగ్‌లో కూడా పార్ట్నర్‌షిప్స్ వచ్చాయి. ఈ మూడో టీ20లో టీమిండియా న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌ని గెలుచుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియాకి టాప్ పెర్ఫార్మర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు స్కోర్ చేశాడు. అది కూడా 340 స్ట్రైక్ రేట్‌తో. అలాగే ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశారనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఇక టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 15వ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్‌కి, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్‌కి మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వరుసగా 5 విన్స్‌తో మంచి ఊపు మీద ఉన్న ఆర్‌సీబీని 3 సార్లు ఫైనలిస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసిందనే చెప్పొచ్చు.
ఈ మ్యాచ్‌లో చూసుకుంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సీబీకి పవర్ ప్లేలో అంత గొప్ప స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలోనే ఓపెనర్స్ గ్రేస్ హ్యారిస్ అండ్ స్మితీ మందన్ ఇద్దరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. పవర్ ప్లే ముగిసేసరికి గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోయి 39 పరుగులు స్కోర్ చేసింది. తరువాత మందన్న కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండలేదు. రనేబుల్ నాక్‌తో 34 బంతుల్లో 38 పరుగులు స్కోర్ చేసింది. టైమ్‌ఔట్ అయ్యాక అయిపోయిన వెంటనే మందన వికెట్ పడిపోయింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్, ఆర్‌సీబీ ఉమెన్‌ని ఇంకెక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రతి ఓవర్‌లో వికెట్ తీశారు. అసలు ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజ్‌లో సెట్ అవ్వలేకపోయారు. వరుస ఓవర్‌లో మందన, గౌతమి నాయక్, జార్జియా వాల్ అవుట్ అయిపోవడంతో ఆర్‌సీబీపై ప్రెషర్ పడిపోయింది. పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న వెంటనే మిన్నుమణి మళ్ళా వచ్చి రిచా ఘోష్ వికెట్ తీసింది. చివర్లో డీ క్లర్క్ అండ్ రాధా యాదవ్ ఇద్దరు కలిసి రనే బాల్ 14 రన్‌ల పార్ట్నర్‌షిప్ చేశారు. చివర్లో చినేలి, హెన్రీ వచ్చి ఆ పార్ట్నర్‌షిప్‌ని బ్రేక్ చేసింది. అలాగే డేంజరస్ నెడెన్ డీ క్లర్క్‌ని కూడా తనే అవుట్ చేసింది. దాంతో ఆర్‌సీబీ ఇంకా కోలుకోలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి కేవలం 109 పరుగులకే ఆల్ ఔట్ అయిపోయింది ఆర్‌సీబీ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ పర్ఫార్మర్ నందిని శర్మ 3 వికెట్లు తీయగా, మెరిజినా క్యాప్, మిన్నుమణి, చినేలి హెన్రీ ముగ్గురు కూడా చెరో 2 వికెట్లు తీశారు. ఆర్‌సీబీ తరపున స్మృతి మందన 38 పరుగులు స్కోర్ చేసి టాప్ స్కోరర్‌గా ఉంది. చేజ్ స్టార్ట్ చేయడానికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఫస్ట్ ఓవర్‌లోనే మంచి స్టార్ట్ వచ్చింది. లారెన్ బెల్ ఏసిన ఈ ఓవర్‌లో షఫేలి వర్మ 3 ఫోర్‌లు కొట్టి మంచి స్టార్ట్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్‌కి. రెండో ఓవర్‌లో ఇంకో బౌండరీ స్కోర్ చేసి శైలేష్ సత్గరి బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యి వెనుదిరిగింది. నాలుగో ఓవర్‌లో మరో ఓపెనర్ లెస్లీ లీ కూడా సత్గరి ఓవర్‌లోనే అవుట్ అవగా ఫైనల్ లెగ్‌లో జార్జియా వాల్ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకుంది. ఇక నెంబర్ 4లో క్రీజ్‌లోకి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమాకి ఫస్ట్ బాల్ నుంచే లక్ కలిసొచ్చిందని చెప్పొచ్చు. మొదటి బాల్ అయితే ఔట్ సైడ్ ఎడ్జ్ తగిలి బౌండరీ స్కోర్ చేసినప్పటికీ, తను ఇన్నింగ్స్‌లో 2 క్యాచ్ ఇచ్చినప్పటికీ అవి సద్గరే, గౌతమి నాయక్ ఇద్దరు డ్రాప్ చేశారు. డీక్లర్క్ ఓవర్‌లో కూడా లోరా వాల్వర్ట్ క్యాచ్ డ్రాప్ అవ్వగా ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫీల్డింగ్ అయితే అంత గొప్పగా లేదనే చెప్పొచ్చు. ఇలా ఇచ్చిన క్యాచెస్ అన్నీ వదిలేయడంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొమెంటమ్ అయితే కోల్పోలేదు. ఇక మూడో వికెట్‌కి రన్నేబాల్ పార్ట్నర్‌షిప్ వచ్చిందనే చెప్పొచ్చు. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ అలాగే లోరా వాల్వర్ట్ మధ్య. దాంతో ఆర్‌సీబీ గెలవడం మొత్తానికి కష్టమైపోయింది. చివర్లో మెరిజినా క్యాప్ వచ్చి ఒక 6, ఒక 4 స్కోర్ చేసి మ్యాచ్ ఫినిష్ చేసింది. దాంతో ఆర్‌సీబీ యొక్క విన్ రన్ అయితే ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ చేజ్‌ని కంఫర్టబుల్‌గా ఫినిష్ చేసి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి మూవ్ అయింది. బ్యాటింగ్‌లో ఢిల్లీకి చూసుకుంటే లోరా వాల్వర్ట్ 42 పరుగులు స్కోర్ చేయగా, ఆర్‌సీబీ ఉమెన్‌కి శైలేష్ సత్గరే 2 వికెట్లు తీసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన మెరిజినా క్యాప్‌కి ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.